అంటే నేను ఏమంటున్నానంటే నేను శేఖర్ భాషతో మాట్లాడదలుచుకోలేదు. ఓకే. కానీ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. మీరు శేఖర్ భాష అడగాలనుంది. నాకు అర్థం కాల. నేను శేఖర్ భాష విషయంలో కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంది. నన్ను ఆయన విషయంలో అడగాలని ఉంది, కానీ ఆయన నేను అడగలేను కదా. నా చేత అడిగించాలనుకుంటున్నారు అంతేనా? సూపర్. అవును. ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. కాదండి, ఇప్పుడు ఏదైనా ఆధారాలు ఉంటే నేను మాట్లాడతాను అంటాడు శేఖర్ భాష. ఓకే. మరి అంటే మీరు కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం. పర్లేదు చెప్పండి. ఆ అమ్మాయి దగ్గర ఏం విట్నెస్లు ఉన్నాయో నాకు తెలుసు. ఎందుకు ఆ పిల్ల బయట పెట్టదు? లావణ్య ఇంత మందితో మీకు ఒకటైతే మీరు నమ్మండి నమ్మకపోండి దాసర్ గారు, ఆ అమ్మాయి దగ్గర రాస్తారు బ్లేమ్ చేసే వీడియోలు ఆడియోలు ఉన్నాయి. రాస్తాను బ్యాక్ చేయడానికి విత్ ఇన్ సెకండ్ లో ఉన్నాయా? ఎందుకంటే రాస్తారు నువ్వు ఆ జీవితాన్ని ఎంత సంకనాకించాడు అన్నది ఆడియో ఉంది, నా దగ్గర ఉంది. నాకు ఇచ్చింది ఆమె, నన్ను నమ్మి ఇచ్చింది. కానీ బయట పెట్టకండి, నా బంగారం వాడు పెట్టద్దు అని చెప్పి నాకు ప్రామిస్ చేసుకొని ఇచ్చింది ఆమె. నేను ఈ రోజు బయట పెట్టలేను. అలాగే అదే హర్యానాది కూడా ఉంది, హర్యానాది కూడా నా దగ్గర ఉంది. అంటారు కదా శేఖర్ భాష, నువ్వు హర్యానాని బ్లేమ్ చేస్తావు, హర్యానా పర్వతం వేయాలని. లేదా హర్యానా పేరు శేఖర్ భాష తీలా, హర్యానా పేరు శేఖర్ భాష తీలా, హర్యానా పేరు తీసింది లావణ్యే. ఫస్ట్ లావణ్య స్టార్ట్ చేసింది కదా హర్యానా పేరు. అది కదా, అంటే హర్యానా ఒకప్పుడు ఈయన జీవితంతో ఏం ఆడుతున్నది ఉంది, నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. లావణ్య దగ్గర కాదు, నా దగ్గర ఉంది. ఓకే ఓకే. ఎంత దారుణంగా హర్యానా ఈమె జీవితంతో ఆడుతుంది అన్నది నా దగ్గర ఉంది. కానీ ఆమె క్షమించింది, కానీ నేను క్షమించలేకపోతున్నాను. నేను ఇప్పటికంటాను, మీరు క్షమిస్తున్నారంటే ఆ పిల్ల నాకు సారీ చెప్పింది, వదిలేసండి. ఆమె మ్యారేజ్ లో వేరే మ్యారేజ్ లో కూడా ఉంది, మనం ఆమె జీవితం అదే మిమ్మల్ని ఇంతమంది తిడుతున్నారు లావణ్య గారు. ఏంటి మీ ఓపిక అంటే దేవుడు ఉంటాడు, కర్మ ఉంటది, అది అనిపిస్తాను. నేను దేవుడు నమ్ముతా, కర్మ నమ్ముతాను అంటారు ఆమె. నా దగ్గర ఉంది కాదు మరి అసలు లావణ్య ఏ తప్పు చేయలేదంటే మరి దారుణం. తప్పు చేసింది. తప్పు ఎప్పుడు చేసింది? చింటూ అనే పనికి వాళ్ళ ముండా కొడుకు నాకు ఆర్టిస్టు అని ఇంట్లో రానిచ్చిన పాపానికి మస్తాన్ సాయి అని ఒక ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు ఆమె దగ్గర సెల్ చెక్ చేసుకోమనండి, ఒక్క రికార్డు ఉండదు, ఒక్క రికార్డు. ఆ తర్వాత కదా ఆమె రికార్డు స్టార్ట్ చేశారు, సెల్ రికార్డు. వీళ్ళని కోరి తెచ్చుకుంది లావణ్యే కదా. తెచ్చుకోలేదండి, కో ఆర్టిస్ట్. నా ఫస్ట్ వైఫ్ నా సెకండ్ వైఫ్ కడుపుతోంది, నీ ఇంట్లో సెల్ఫ్ ఇవ్వండి. ఇప్పుడు నేనైనా ఇస్తానండి, నేనైనా ఇస్తాను. కాదు భారతి గారు, ఒక విషయం చెప్పనా, బేసిక్గా మనము ఎవరైనా సరే ఒక ఇంటికి వెళ్తే భోజనం పెడతామేమో కానీ 2 రోజులు మీ ఇంట్లో ఉంటానంటే ఎందుకు ఉండనిస్తాం? అయ్యో మీకు తెలుసా, మీకు రాకేష్ మాస్టర్ వైఫ్ సెకండ్ వైఫ్ అనే ఒక ఆమె ఉంది, హైదరాబాద్ అమ్మాని. అవునవును. ఆమె నేను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నాను. ఆమె మా ఇంట్లో వచ్చి తిని నా మీద కొన్ని వీడియోలు చేసింది. మీ మంచితనం అది, మీ మంచితనం చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తే 1 ఇయర్ తర్వాత నేను సూసైడ్, ఆమె వీడియో మా మీద చాలా చండాలం చేస్తే నేను సూసైడ్ వరకు పోయినా. మా ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ సొసైటీ నమ్మదు, మన చుట్టుపక్కల మనం ఏంటో తెలుసు, ఆమె ఏంటో తెలుసు, అలాంటి ఆమె కోసం నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోయి నాకు అన్యాయం చేస్తావా అని అన్నప్పుడు అప్పుడు నేను ఆగిన. కానీ ఇప్పుడు నేను అదే అంటున్నా, మీరైనా లావణ్య అయినా ఎవరైనా సరే వాట్ ఎవర్, అడ్రస్ లేని వాళ్ళని తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం? అసలు అవసరం ఏంటి మనకి? మరి అంత చాలు ఎందుకు? నీతో నీకే ఎందుకు చెప్పాలనుకున్నాను, శేఖర్ భాష చెప్పాలనుకోవచ్చు కదా, ఎందుకంటే నాకు తనతో మాట్లాడడం ఇష్టం లేదు, నాకు ఒక అసహ్యమైన క్యాండిడేట్. నాతోనే ఎందుకు మాట్లాడాలనుకున్నారు? మీరు కొంచెం ఏదన్నా కామెడీగా చెప్తారు, అంటే మరి అంత లావలేదని బ్లేమ్ చేయలేదు ఎక్కడైనా. ఓకే ఓకే ఓకే, అర్థం చేసుకుంటారు అన్నది నీ మీద నాకు మంచి పాజిటివ్ ఉంది. కాబట్టి కళ్యాణి గారి మీదైనా నీ మీదైనా నాకు ఉంది ఆ పాజిటివ్. ఓకే ఓకే. ఎందుకంటే నేను శేఖర్ భాష చెప్పను, నాకు అబ్బే అసలు నాకు ఆ క్యాండిడేట్ అంటేనే అసహ్యం. అసలు మనిషి కాదు. అది కూడా ఇంకోటి చెప్తాను ఏనండి, అయితే ఇప్పుడు చింటూ అన్నవాడు ఏమైనా అన్నోన్ పర్సన్ కాదు కదా.
అవును. రాష్ట్రం రాకముందే చింటూతో ఒక షార్ట్ ఫిలిం చేసింది. అవును. నేనేదో ఒక అన్నోన్ పర్సన్ తెప్పించుకున్నానేమో, ఆమె అన్నోన్ పర్సన్ తెచ్చుకోలేదు. హెల్ప్ అడిగాడు. ఒరే ఒకప్పుడు మనం యాక్టింగ్ చేసాం కదా, అది కూడా వీళ్ళు రాస్తారు, వీళ్ళు ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత వాడి లైఫ్ లోకి వచ్చాడట. సరేరా తీసుకురా అని చెప్పేసి అన్నది. వాడు రాస్తారు కూడా సరేరా అని అన్నాడు. అయిపోయింది. వాడు ఆ వెళ్ళా చూసాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. మనిషి ఈ మనసులో ఏముందో భగవంతుడు కూడా కనిపెట్టలేడు అంటారు అందరూను. అది పూర్వీకులు అన్నమాట అది. మరి ఆ వెళ్ళా చూసి ఏమనుకున్నాడో మస్తాన్ సాయి అనే ఒక క్యాండిడేట్ ని ఎంటర్ చేశాడు. చేసిన తర్వాత సరే మా చింటూ ఫ్రెండే కదా అని అనుకుంటాం కదా. మస్తాన్ సాయి క్యారెక్టర్ ఎందుకు ఎంటర్ అయింది అంటే, చెప్పండి, వీళ్ళకి డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చి పెడ్లర్ ఎవరున్నారు అని వెతికితే మనోడే కదా ఒకడు ఉన్నాడు అని చెబితే అలా వచ్చినోడు మస్తాన్ సాయి. ఫస్ట్ దుర్బుద్ధి పుట్టింది ఎవరికి? మస్తాన్ సాయి అనేవాడు ఊరికే ఫ్రెండ్, అదే చెప్తున్నాను, ఫ్రెండ్గా హాయ్ అని రాలేదు. వీళ్ళందరికీ అన్ని అలవాట్లు ఉన్న తర్వాత ఇది కూడా తీసుకుంటే బాగుండు అనిపించినప్పుడు ఎవడెవడు ఉన్నాడు రా మనకు తెలిసిన పెడ్లర్స్, పేరు బయటికి రాకుండా అంటే ఒకడు ఉన్నాడు మా వాడు మస్తాన్ సాయి అని. ఇదే ఈమె 45 రోజులు జైల్లో ఉండి వచ్చింది. అవును అవును. ఇంటికి వచ్చింది. నా చిన్నోడు అనుకొని ప్రేమతో రాస్తారు అదే ఇంట్లోకి వచ్చింది. తీరా చూస్తే రాస్తారు లేడు. తీరా చూస్తే ఇంట్లో సామాన్లన్నీ గందరగోళం ఉంది. అవును. ఇప్పుడు ఈమె దానికి చెప్తాను ఫస్ట్ నేను చెప్పండి తర్వాత నేను మాట్లాడతాను. అయితే అప్పుడు రాస్తాను కాల్ చేసి, ఏం చిన్నోడా 2 నెలలు నేను బయట ఉంటాను, ఇప్పుడు ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అంటే వదిలేసింది. ఈమె 2 నెలల తర్వాత ఈమె కాల్ చేసింది, ఇక్కడ మా దగ్గర ఉంది. చిన్నోడా రారా, ఏరా ఇంకా రావా అని అంటే అప్పుడు ఆ రాస్తాను మాట్లాడిన మాటలు ఏంటంటే, నువ్వు డ్రగ్స్ లో ఉన్నావు, నేను రానని. నీకు తెలీదా నేను డ్రగ్స్ తీసుకుంటానా లేదా, నా ఇంట్లో ఏ రోజైనా డ్రగ్స్ వాడినానా, అసలు నేను డ్రగ్స్ తీసుకుంటానా, మన ఇద్దరమే తాగుతాం, మన ఇద్దరమే సిగరెట్ కాలుస్తాం, డ్రగ్స్ అన్నది మ్యాటర్ మన ఇంట్లో ఎప్పుడు నడిచింది అని అడిగింది. ఏమో నాకు తెలీదు అంటే, నువ్వు కనీసం నన్ను జైల్లో ఉంటే చూడడానికి కూడా రాలేదు అంటే, పోలీసులు నువ్వు వస్తే నిన్ను కూడా ఇరికిస్తాను, నన్ను బెదిరించారు అని రాస్తారని చెప్తున్నాడు పోలీసుల మీద బ్యాడ్ గానా. ఈయన అప్పుడన్నీ పోలీసులు నిన్నెందుకు ఇరికిస్తారు, ఏం సమాచారం అంటే, సరే ఇంటికి రా అంటే నేను రాను, నా దగ్గర ఉంది ఆడియో, నా దగ్గర ఉంది అంటే డ్రగ్స్ అన్నది ఆమె జీవితంలో లేదు. అక్కడ క్లియర్ గా రాస్తాను అడుగుతుంది, నీకు తెలీదా, నీ భార్య గురించి నీకు తెలీదా, నన్ను ఎందుకు చూడడానికి రాలేదు 45 రోజులు అంటే, నన్ను పోలీసులు బ్లాక్మెయిల్ చేశారని చెప్తున్నారు రాస్తారు అక్కడ. పోలీసు అన్నట నువ్వు నీ భార్యను చూడడానికి వస్తే నిన్ను ఇరికిస్తామని అన్నారట. ఎందుకంటారు వాళ్ళు? నేను అప్పుడు అన్నా, విషయం ఏంటంటే ఆ పిల్ల డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళింది కాబట్టి. డ్రగ్స్ కేసులో లేదు మీకు ఏమండి, చిన్న పిల్లడు ఇతని ఈ అబ్బాయి కూడా ఆ డ్రగ్స్ అనే ఎందుకు అంటుద్దో అనే భయంతో వాడు రాలా, దాంట్లో తప్పే ఉంది. మరి ఆ పిల్ల అడిగింది కదా, రాస్తారు ఏమన్నాడు మీడియా ముందు, డ్రగ్స్ వాడుతుంది, నేను తట్టుకోలేక బయటకు వచ్చిన అన్నాడు. ఈ పిల్లడు వచ్చింది కదా, నేను ఏ రోజు డ్రగ్స్ వాడానా, ఏ రోజు మన ఇంట్లో డ్రగ్స్ ఉందా, నన్ను డ్రగ్స్ కేసులో నేను డ్రగ్స్ కేసులో వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు రాలేదని అడుగుతున్నప్పుడు చెప్పాలి కదా నువ్వు డ్రగ్స్ వాడతావని. మరి అక్కడ ఎందుకు చెప్పట్లేదు ఆడియోలో? రికార్డు కాల్ మాట్లాడుకున్న రికార్డులు ఎందుకు లేదు ఆ మాట? రాష్ట్రంలో ఎందుకు ఒప్పుకోవట్లేదు? నా దగ్గర ఉంది ఆ రికార్డు ఉంది నా దగ్గర, క్లియర్ రాష్ట్రంలో అంటుండు నువ్వు డ్రగ్స్ వాడవు అని. కానీ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడు, డ్రగ్స్ వాడుతుంది, నేను తట్టుకోలేక బయటకు వచ్చిన అన్నాడు. కానీ ఆ రికార్డులో లేదు అక్కడ. చిన్న నీకు తెలీదా నేను ఎలాంటి దాన్నో అని అన్నప్పుడు, నువ్వు అలాంటి దానివి, నువ్వు డ్రగ్స్ వాడేదానికే నువ్వు స్టేషన్ పోయినావు, జైలుకి పోయినావు, నేను ఎంతగానో భరించాలా నాన్న కదా. మరి ఎక్కడ లేదే ఆ మాట, నా దగ్గర ఉంది అంత రికార్డు. ఆమె ఆపుతుంది బట్టి నేను, భారతి గారు వదిలేయండి, కర్మ ఒకటి ఉంటది. ఇప్పుడు అయినా దీంట్లో పెద్ద సెన్సేషన్ ఏం లేదు, మీరు రిలీజ్ చేసినా పెద్ద ఏం అవ్వదు కదా, దాంట్లో ఏముంది అంత. అంటే అన్ని జరిగిపోయాయి, అన్ని ఇంకా బయట పడిపోయాయి, ఈ ఒక్క చిన్న విషయంలో మాత్రం ఇంకేం. అసలు మీకు విషయం తెలుసా, అరియానా ఈమె ఎంత టార్చర్ పెట్టిందో. డాక్టర్ ఏమంటాడు, ఈమె క్యారెక్టర్ ని బ్యాక్ చేశాడు కదా, మరి అరియానా క్యారెక్టర్ నేను చెప్తాను వినండి. అరియానా క్లియర్ గా రాస్తారని పక్కన పెట్టుకొని దాన్ని ఇంట్లో పెట్టుకొని, నాకు నీ రాస్తారని కావాలి,
అంటే కాదు కాదు నీకు రవి అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆయన కూడా ప్రేమిస్తున్నావు కదా, మరి ఆయన ఏం చేస్తావు లావణ్య అడిగింది. నా మొగుని తగులుకున్నావు, మరి ఆ క్యాండిడేట్ నేను చేస్తామని అడిగితే, నాకు ఇద్దరు కావాలంటే పక్కన రాష్ట్రం నుండి దానికి ఇద్దరు కావాలి, నేను ఉంటాను రవి. అప్పుడు నువ్వు లావణ్య క్యారెక్టర్ ఎట్లా అంటావు? మీకు ఇది సగమే తెలిసింది. మీరు చెప్పింది కరెక్టే. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, అంతకుముందు లావణ్య కూడా మస్తాన్ సాయితో అదే విల్లాలో కింద సంసారం పెట్టినప్పుడు అలాగే వీళ్ళతో అలాగే మాట్లాడింది. దానికి టిట్ ఫర్ టాట్ ఇచ్చారు వీళ్ళు. ఒక విషయం చెప్పనా, ఈ కాల్ రికార్డు హర్యానా రాష్ట్రాన్ని మాట్లాడిన కాల్ రికార్డు 2018, 2019. మస్తాన్ సాయి అనే ఒక క్యాండిడేట్ వచ్చింది 2022కి. ఓకే, డీటెయిల్స్ క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి లావణ్య దగ్గర, డేట్ మొత్తం రికార్డు ఉంది. 2018కి మస్తాన్ సాయి అనే క్యాండిడేట్ లేడు అసలు. ఓకే 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 ఓకే. అది కానీ అంత టార్చర్ కూడా ఆ పిల్ల భరించింది. తర్వాత మరి హర్యానా మోసపోయి, లావణ్య నేను తప్పు చేసిన నీ విషయంలోని, నన్ను కూడా మోసం చేశాడు వీడు, కానీ నా లైఫ్ ని ఎక్కడ బయట తీయకు, నా కెరీర్ పాడవుతుంది, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది అంటే, ఓకే నేను ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయనమ్మా, నీవు ఏం కంగారు పడకు, నేనైతే తీసుకురాను అని చెప్పి వదిలిపెట్టింది. ఆ రికార్డు నేను వదలమని నేను కొట్టుకుంటున్నాను, హర్యానా రికార్డు వదలండి వదలండి మీరు ఎందుకని అంటే, నా జీవితం ఎక్కడైనా పోయిన పని నేను వదలను అని అంటుంది. మీరు వదలకండి, మీరు నన్ను నమ్మారు కనుక నేను మీకు ఇస్తున్నా, దయచేసి నా మాట కాదని మీరు వదిలితే భారతి గారు నేను వదిలిపెట్టను మిమ్మల్ని అని అన్నది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే నేను ఊరుకోనని నాకు క్లియర్ వార్నింగ్ ఇస్తుంది. ఇంత గంట ముందు కూడా చెప్పిన. సునియా నేను ఒక క్యాండిడేట్ ఇప్పుడు ఏదో మా ఆయనకి పంపించింది, మా నాన్నకు పంపించింది అంటుంది కదా, ఆ క్యాండిడేట్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఆ పనికి వాళ్ళని మొండ లావని సారీ చెప్పి నా జీవితం పాడైపోయింది మస్తాన్ సాయిన్ వల్ల, నువ్వే నన్ను బాగు చేసావని కాలు మొక్కి నా మొండ ఈ రోజు వచ్చి ఏం మాట్లాడుతుంది శేఖర్ భాషతో, లావణ్య మస్తాన్ సాయి నా జీవితం నాశనం చేయలేరు, వీడు ఈ పిల్ల అని నా దగ్గర ఉంది రికార్డు. నేను అసలు వదలలేకపోతున్నానండి, నిజం తెలిసి చాలా బద్దలైపోతుంది. లావణ్య అయితే వదిలేయండి కర్మ అనిపిస్తారు వదిలేయండి అంటుంది. వాళ్ళ జీవితం ఆడపిల్లల జీవితం నాశనం చేయకుండా అని అంటుంది. నేనైతే వదలలేకపోతున్నా, నా దేవుడు రికార్డు క్లియర్ గా. ఆ పనికి వాళ్ళ ముందే లావణ్య జీవితం, లావణ్య ఎంటర్ అయిందా, లావణ్య వీడియోలు పంపించిందా, లావణ్య ఇంకా కాపాడింది. మస్తాన్ సాయి నీకు తెలియకుండా ఆడు వీడియో తీశాడు, నువ్వు బయటకు రా అని కాపాడితే సారీ చెప్పి నమస్కారం పెట్టి, ఈ రోజు మళ్ళీ వాడు మోజులో పడి మొగుడు వదిలేసి బిడ్డను వదిలేసి వాడు మోజులోకి వచ్చి లావణ్యని బ్లేమ్ చేస్తావా నువ్వు? నా దగ్గర ఉంది రికార్డు, నా దగ్గర ఉందండి, నేను వదులుతాను. నేను ఖచ్చితంగా లావణ్య జీవితం నాశనం. లావణ్య ఒక దేవత అండి నా దృష్టిలో. ఆ పిల్ల ఎంత మంది అమ్మాయిలు హర్యానా పిల్లమండి, నిజంగా సీక్రెట్ గా హర్యానా అడగండి, నిజంగా లావణ్య దేవత అని చెప్తుంది ఆ పిల్ల. ఇది నిజం. ప్రీతి కూడా క్షమాపణ చెప్పింది లావణ్యకి, ఆ ఆడియో కూడా ఉంది. అక్క శేఖర్ భాష చెప్తే నేను పిచ్చెక్కిపోయి మ్యానిపులేట్ చేసినా, నేను తప్పు చేశాను అక్క నీ జీవితంలోనే అన్నది, అది పెట్టట్లేదు లావణ్య. వాళ్ళకి పశ్చాత్తాపం ఉంటే వాళ్ళు బయటకు రావాలండి. నేను తప్పు చేశాను వాళ్ళు చెప్తే ఓకే, నా అంతా నేను పెట్టాను అంటుంది లావణ్య. అది ఆమె క్యారెక్టర్. దేవుడు నా సైడ్ ఉన్నాడు, అందుకే మస్తాన్ సాయిని ఈ రోజు నేను ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ కి నాకు అంతా కొత్త స్టోరీ, అంటే ఉల్టా నేను విన్నదంతా ఉల్టా తెలుస్తుంది నాకు. సో నేను ఇస్తా అంటే, నేను ఎక్కడో నెల్లూరు, ఆమె ఎక్కడో హైదరాబాద్, ఆమె మొహం నాకు తెలియదు, నా మొహం ఆమెకు తెలియదు. ఎక్కడో నేను ఆమె యూట్యూబ్ లో చూసే మొహం ఇప్పటివరకు నేను వీడియో కాల్ మాట్లాడుకోలేదు, డైరెక్ట్ ఫేస్ లో మాకు తెలియదు. కానీ నేను ఆమె ఫస్ట్ లోని చింటూ కాలు మస్తాన్ కాలు వచ్చినప్పుడు నేను తిట్టడానికి కాల్ చేసినప్పుడు అప్పుడు కొన్ని నాకు ఆడియోలు ఇచ్చింది. భారతి గారు నేను మస్తాన్తో ఎందుకు మాట్లాడుతున్నాను, నా జీవితం నాశనం చేశాడు, నా జీవితం లేదు, 14 సంవత్సరాలు నా సంసారం పోయింది, 14 సంవత్సరాలు నా రిలేషన్ పోయింది, వీడంటూ రాకపోతే ఈ రోజు నా జీవితం ఇట్లా ఉండదు. కానీ నేను పడుకునే వాళ్ళ దగ్గర నుంచి నేను నా ఆడియో వీడియోలు తెచ్చుకోవాలని చెప్పిందాన్ని, ఈ రోజు చెప్పిన మాట కాదు.